నమస్తే అందరికి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సీలింగ్ ఫ్యాన్ కూడా రిమోట్ తో పని చేస్తుందని ఫస్ట్ టైం అయితే నేనైతే BLDC ఫ్యాన్ అయితే తీసుకున్నా. ఇది ఎంత పడింది అనేది వీడియోలో చెప్తాను. వీడియో చివరి ఫ్యాన్ నేను ఫ్లిప్కార్ట్ లో అయితే బుక్ చేశాను. ఫ్యాన్ తో పాటు చిన్న రిమోట్ అయితే ఇచ్చినాడు. నార్మల్ సీలింగ్ ఫ్యాన్ తో పోలిస్తే ఇది చాలా వెయిట్ అయితే తక్కువ ఉంది. ఈ రిమోట్ లో ఎక్కడ బటన్ ప్రెస్ చేసినా కూడా చిన్న వైట్ లైట్ అయితే బ్లింక్ అవుతుంది. ఇది నైట్ టైం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ఫ్యాన్ కంపెనీ పేరు వచ్చేసి ఆటంబర్ కంపెనీ. ఇది వచ్చేసి 5 స్టార్ రేటింగ్ అయితే రావడం జరిగింది. మెల్లగా ఎలాగోలా మంచం వేసి ఫ్యాన్ బిగించేదానికి అయితే ఫిక్స్ అయ్యాను. మామూలు కుర్చీలతో అయితే అందరూ ఒకరైతే అసలు సాహసం చేయకుండా కింద మంచం పట్టుకోకుండా ఊగుతుంది. ఎప్పుడు కింద పడతాం మనకే తెలియదు. పేరుకే కొత్త మోడల్ ఫ్యాన్ కానీ దీనికైతే వైరింగ్ సిస్టమ్ అసలు నచ్చలేదు నాకు. డైరెక్ట్ వైర్లు అయితే ఉన్నాయి. దీనికి ఇంకా ప్లాస్టర్ చేసి మూత అయితే పెట్టేశాను. ఇప్పుడు ఈ ఫ్యాన్ ఎలా పనిచేస్తుందో చూద్దాం రండి. ఈ ఫ్యాన్ కి డైరెక్ట్ స్విచ్ ఎప్పుడు ఆన్ లోనే ఉండాలి. ఇంకా రిమోట్ డైరెక్ట్ తీసుకొని మనం ఆన్ చేసి ఎలా పనిచేస్తుంది ఇప్పుడు ఒకసారి చూపిస్తాం మీకు. ఒకవేళ స్విచ్ ఆపేసినాం అనుకో రిమోట్ చేతిలో ఉన్నా కూడా అసలు పనికిరాదు. స్విచ్ ఎప్పుడు ఆన్ లోనే ఉండాలి. మళ్ళీ రిమోట్ తోనే మనం ఆఫ్ చేసుకోవాలి, మీరు ఆన్ చేసుకోవాలి. ఫ్యాన్ స్పీడ్ మోడ్స్ 1, 2, 3, 4 మొత్తం 5 వరకు అయితే ఇచ్చినాడు. చూడండి ఫ్యాన్ ఏది తిరుగుతుందో 5లో. తర్వాత బూస్టర్ మోడ్ కూడా అయితే ఇచ్చినాడు. బూస్టర్ మోడ్ లో మాత్రం ఫ్యాన్ బీభత్సంగా తిరుగుతుంది. మామూలుగా 5లో పెడితేనే చలి చంపుతుంది. ఇంకా బూస్టర్ మోడ్ లో పెట్టుకున్నా అంటే రగ్గులు కప్పుకోవాల్సి వస్తుంది. ఫ్యాన్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఫ్లిప్కార్ట్ లో 2000 అయితే పడుతుంది. క్రెడిట్ కార్డు ఉన్నట్టయితే 200 డిస్కౌంట్ పోయిన 100 అయితే పడింది నాకు. నార్మల్ ఫ్యాన్ తో పోలిస్తే హీట్ తక్కువ, కరెంట్ బిల్ చాలా తక్కువ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.